ఆయన చాలా క్లియర్గానే ఉన్నారా? స్పీకర్లు ఎంత మాట్లాడినా, ఎంత బెదిరించినా అవసరమైతే సభ్యత్వాలు రద్దు చేస్తాం, ఆటోమేటిక్గా రద్దు అవుతాయని చెప్పిన అదే దాని మీద స్టిక్ అనే అన్నారా? ప్రతిపక్ష హోదా ఇస్తే అని అడుగు పెడతానని ఏమన్నా మనసు చెప్పారు కదా 60 రోజులు అనేది. 60 రోజులు అంటే ఇప్పుడు ఇది 60 దినాలు ఇప్పుడు వర్కౌట్ కాదు కదా. ఇప్పుడు అసెంబ్లీ ఏమన్నా 60 రోజులు జరుగుద్దా? జరగదు కదా. 10 రోజులు 15 రోజులు జరుగుద్ది. నాకు తెలుసు వారమో 10 రోజులు జరుగుద్ది. ఇప్పుడు వారం. ఇప్పుడు నన్ను అడిగితే వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే కనుక గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితే మళ్ళీ 60 రోజులు వచ్చినట్టే వెసులుబాటు. అటెండ్ అవుతారో లేదో తెలియదు. అటెండ్ అయితే తెలివైన వాళ్ళు అనమాట. వైసీపీ జగన్తో పాటు వీళ్ళందరూ అటెండ్ అయ్యారనుకోండి, ఓ రోజు సభకు వచ్చినట్టే కదా. బాయ్కాట్ చేసి వెళ్ళిపోవచ్చు. ప్రసంగం అయ్యేదాకా కూడా అక్కర్లేదు. సంతకం పెట్టేసి బాయ్కాట్ చేస్తున్నామంటే అయిపోయా. మళ్ళీ 60 రోజులు మళ్ళీ ప్రతిసారి ఆ గవర్నర్ స్పీచ్ వరకు సంతకం పెట్టేసి వెళ్ళిపోతే అయిపోతుంది బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పేసి. అప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. అయితే జగన్ అటెండ్ అవుతాడా లేదనే అదే చూడాలి. సభలోకి అడుగు పెట్టక్కర్లేదు కదా, లోపల ఉండదు డైరీ. ఇంకోటి అది అంత వీళ్ళు చేస్తారు, గట్టిగా చెయ్యాలనే కసితో అయితే ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు సభకి అటెండ్ కాల, కరుణాకర్నిధి 5 ఏళ్ళు అటెండ్ కాల, జయలలిత అటెండ్ కాల, చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళు అటెండ్ కాలేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కదా ఆయన బాయ్కాట్ చేసింది, ఆయన అటెండ్ కాలేదు. మరి ఆయనకి 60 రోజులు వర్తిచ్చిందా?